హాయ్ గైస్, నా పేరు గిరిజ. సో ఈ రోజు ప్రోమో మీరు చూసే ఉంటారు కదా బిగ్ బాస్ ది. సో ఇక్కడ వచ్చేసి 2 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే జరిగాయి ఈ రోజు ప్రోమోలో. ఒకటి టాస్క్, సెకండ్ వచ్చేసి సీత అభయ్ ఫైట్ అన్నమాట. చాలా బిగ్ ఫైట్ జరిగింది. లైవ్ చూసే వాళ్ళకైతే ఈజీగా క్యాచ్ చేసేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే బిగ్ బాస్ టాస్క్ ఇస్తారనమాట ఫస్ట్. అంటే ఇప్పుడు నైనిక టీంలో అండ్ యష్మి టీంలో ఈక్వల్ ఉన్నారు. ఇప్పుడు ఈ టాస్క్ గెలిచిన వాళ్ళు నిఖిల్ టీమ్ లో నుంచి ఒక పర్సన్ అయితే నెక్స్ట్ గెలిచిన టీం వాళ్ళు తీసుకొని ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అనమాట ఆ టీం, ఆపోజిట్ ఉన్న టీంలో. సో టాస్క్ ఏంటంటే తాళ్ళుగా ఇది చెస్ బోర్డ్ లో ఇవి ఉంటాయి కదా, ఏమంటారు, బాక్సెస్ ఉంటాయి కదా, అలా బాక్సెస్ గా తాళ్ళు కట్టి పెడతారు. పైన వచ్చేసి ఒక ఇనుపు రాడ్ లాంటిది పెట్టుంటారు. బ్రిక్స్ ఇస్తారనమాట, కొన్ని బ్రిక్స్. ఆ బ్రిక్స్ అనేటివి వెళ్ళి ఒక 5 ఇటుకలు వచ్చేసి పేర్చాలన్నమాట దాని మీద పడిపోకుండా. సో ఇద్దరికి టైం ఇస్తాడు. ఆ టైంలో మనం వెళ్ళేసి ఆ 5 బ్రిక్స్ ని లైన్ గా పెట్టాలి పడిపోకుండా. సో ఆ టాస్క్ ఇచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇటు సైడు యష్మి టీం వాళ్ళు కూడా పెట్టడానికి ట్రై చేస్తారు. అక్కడ ఒకటి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇట్లా ఊగిపోయి కింద ఉంటది కదా, అది తాళ్ళుతో కట్టుండేది, అది పడిపోతుంటది అనమాట. ఇంకా పృథ్వీరాజు కోపం వచ్చేసి వీళ్ళు అబ్బాయి ఆదిత్య పెడుతున్నా గానీ 3 నిలబడున్నా గానీ కొట్టేసి కాలుతో తన్నేసి వెళ్ళిపోతారు. సరే అలా చేసినప్పుడు ఈ టీం వాళ్ళు కాముకుంటారా? నైనిక టీం వాళ్ళు కూడా ఫుల్ రెచ్చిపోయి వాళ్ళు పెట్టిన వాటిని కూడా ఫుల్ గా తోసేశారు అనమాట. ఇలా ఒకరినొకరు తోసేసుకుంటే ఇంకప్పుడు సంచాలకు వచ్చేసి నిఖిల్ ఉన్నాడు. సో నిఖిల్ వార్నింగ్ ఇస్తాడు అనమాట, ఇలా మీరు ఎవరి పాటికి వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ గా ఆడితే మాత్రం బాగుండదు అని చెప్పేసి తను చెప్తాడనమాట. ఇలా డిస్క్వాలిఫై చేసేస్తాను ఈ గేమ్ లో అని చెప్పేసి చెప్పే లోపల మళ్ళీ అందరూ అంటే చాలాసేపు టాస్క్ జరుగుతుంది, మనకి ప్రోమోలో కొంచెంసేపు మాత్రమే చూపిస్తారు. సో ఫైనల్ గా అలా బ్రిక్స్ పెట్టే ఆ ప్రాసెస్ మొత్తం ఆ టాస్క్ లో విన్ అయింది అయితే ఫైనల్ గా యష్మి టీం వాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు అక్కడి నుంచేసి ఇక్కడికి ఒక పర్సన్, స్ట్రాంగ్ పర్సన్ వీళ్ళు తీసుకోవాలి. సో ఇప్పుడు అక్కడున్న టీంలో బేబక్క, మణికంఠ, సోనియా ఉంది. సో వీళ్ళల్లో మణికంఠని ఎవరు సెలెక్ట్ చేసుకోరు, సేమ్ టైం బేబక్కను కూడా సెలెక్ట్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏమి ఎఫర్ట్స్ పెట్టట్లేదు, వీళ్ళని తీసుకుంటే యూజ్ ఉంది అనుకున్న వాళ్ళే కదా తీసుకుంటారు. సో సోనియా మీద కొంచెం హోప్ అయితే ఉందన్నమాట. సో వాళ్ళు వచ్చేసి సోనియాని సెలెక్ట్ చేసుకొని ఆ టాస్క్ అయిపోయాక విన్ అయిన వాళ్ళు సోనియాని తీసుకుంటారు ఇటు సైడ్ కి. సో అది అయిపోయింది అనమాట. నెక్స్ట్ కూడా ఇంకా ఫర్దర్ గేమ్స్ అయితే పెట్టబోతాడు, టాస్క్స్ అయితే ఇస్తాడు బిగ్ బాస్. అది ఇంకా మనకి చూపించలేదు. నెక్స్ట్ కమింగ్ టాస్క్స్ లో అది పెడతాడేమో అనిపిస్తుంది. ఇది ఇలా జరుగుతూ ఉంది. అందరూ ఎంజాయ్ చేశారు, వాళ్ళు ఫుల్ గెలిచారు కాబట్టి ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటే వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు సర్లే మనం కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నాము అని చెప్పేసి వాళ్ళు కూడా కంగ్రాట్స్, థ్యాంక్స్ అని చెప్పేసి ఒకరికొకరు చేసుకుంటారు. అంటే కావాలని వాళ్ళు గెలిచారని చేసుకునేటప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదు అని చెప్పేసి వీళ్ళు కూడా చేసుకుంటా ఉంటారు. ఇంకొకటి వచ్చేసి తర్వాత నవీను ఇంకొక అబ్బాయి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. చెప్తాడు ఆదిత్యకి, నాకు చాలా హ్యాపీ ఉంది, ఈ అన్ని టాస్క్ నాకు కొన్ని మెమరీస్ ఉన్నాయి ఇక్కడ కూర్చున్నప్పుడు. ఏంటి అంటే ఫస్ట్ గేమ్ టాస్క్ లో గోల్ కొట్టింది నేను ఫస్ట్, అదేమంటారు, రిమైండర్ బిగ్ బాస్ నుంచి వచ్చింది నాకేను. సో ఇక్కడ ఫస్ట్ అది చీఫ్ దాంట్లో సెలెక్ట్ అయింది కూడా నా టాస్క్ లో నేనే విన్ అయ్యాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పేసి ఆయన మెమరీస్ అనేది చెప్తాడు. బిగ్ బాస్ అవకాశం ఎప్పుడు రాదు, ఇట్లాంటి చిన్న చిన్న పిల్లల ఆటలు ఇవన్నీ బయటకు పోయి మనం ఆడలేము. సో నాకు ఇక్కడ ఇలా దొరకడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పేసి అది. నెక్స్ట్ ఈ టాస్క్స్ అన్ని అయిపోయాక కిచెన్ లోకి వస్తారనమాట. ఇక్కడ పెద్ద ఇష్యూ జరిగింది, సీతకి అబ్బాయి నవీన్ కి ఫుల్ ఫైట్ అయితే జరిగింది అనమాట. బీవచ్చమైన గొడవ వేసుకొని సీత ఆడవడం అంతా రచ్చరచ్చ అయిపోయింది. అది ప్రోమోలో కొంచెమే చూపించారు, మనకి లైవ్ లో కూడా ఎక్కువ చూపించలేదు. మేబీ ఎపిసోడ్ లో రావచ్చు ఆ ఇష్యూ అంతా, ఎందుకంటే పెద్దదైంది, ఎక్కువ గొడవలే కదా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు బిగ్ బాస్ హౌస్ లో. సో ఏమైందంటే కొట్టే తెచ్చేలాగా కొంచెం లైట్ గా చెప్తాను. సీత నవీన్తో అంటది అనమాట, మీ గిన్నెలు మీరే కడుక్కోవాలి యూజ్ చేసినవి అని అంటాడు. నవీన్ అంటాడు, మీరు మేము మీ కింద ఏం పని చేయట్లేదు అని అంటాడు అనమాట.
అంటే ఆమె సీరియస్ అయినప్పుడు ఇది గేమ్ అండి, కడగాలి అని చెప్పి నవీన్ అంటాడు. సీత అంటది, అంటే మీరు పని చేయరా, మీ గిన్నెలు మేమెందుకు కడగాలి అంటది అనమాట. కోపం వచ్చేసి పెద్ద గొంతుతోనే అంటది. నవీన్ వచ్చేసి, ఇది ఇంట్లో ఎవరు పని చేయట్లేదు, అంటే నా ఇంట్లో ఎవరు పని చేయట్లేదు, ఇది బిగ్ బాస్ హౌస్, అందరి ఇల్లు అని చెప్పి అన్న వేలో చెప్తాడు. ఇక్కడ ఏంటంటే నవీన్ ది కిచెన్ టీం కాదు, సో అందుకని ఆయన నేను చెయ్యను, వీళ్ళు సీత కిచెన్ టీమ్ లో ఉంది కాబట్టి తను కడగాలి అన్నట్టు అంటాడు అనమాట. ఇవంటది ఒక మాట అంటది అనమాట. నవీన్ నా ఇంట్లో పని చేయట్లేదు అన్నప్పుడు, నీకు అసలు దిమాక్ ఉందా, ఆలోచిస్తున్నావా సరిగా అని చెప్పేసి టంగ్ స్లిప్ అయిపోతాడు నవీన్. ఇంకా సీత ఏమంటది, నువ్వు వెళ్ళి అక్కడ చెత్తలో ఏదో తీసుకున్నప్పుడు లేదా, నీకు దిమాక్ పనిచేయలేదా అప్పుడు అని చెప్పేసి గట్టిగా అంటదన్న. అంటే ఇక్కడ ఏంటంటే అది మనకి కట్ చేశారు, చూపించలేదు. ఏంటంటే ఆ చెత్తలో ఏదో ఒక పడేసి దాన్ని తీసే పని అన్నమాట. ఏదో అది వాల్యుబుల్ థింగ్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఫుడ్ విషయంలో అయి ఉండొచ్చు. అసలు ఆ చెత్తలో ఏమేశారు అనేది మనకి చూపించలేదు అనమాట. మేబీ ఎపిసోడ్ లో వస్తుందేమో ఈ పాయింట్, చూడాలి. సో అది అనేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు సీత పెద్దగా ఏడ్చుకుంటూ అన్నం అసలు చేయి కూడా కడుక్కోకుండా ఇలాగే వదిలేసి లేసేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు మణికంఠ వాళ్ళు వచ్చేసి బతిమలాడుతుంటారు, ఏడవద్దు అంటే, ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను తినను, నాకు వద్దు అని చెప్పేసి రూమ్ లెక్కైతే వెళ్ళిపోతూ ఉంటది అనమాట. టాస్క్ గెలిచారు, ఓకే, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తుంటారు అని చెప్పేసి సీత అంటదనమాట. నన్ను ఎందుకు, మమ్మల్ని టాస్క్ గెలిచారు మీరు, ఓకే ఎంజాయ్ చేయండి, మమ్మల్ని ఎందుకు సతాయిస్తున్నారు అని చెప్పేసి అంటదనమాట. ఈ లోపల అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ మేబీ గెలిచిన టీం కి బిగ్ బాస్ ఏదైనా మీరు ఓడిపోయిన టీం నుంచి పనులు చేపించుకోండి అని చెప్పి ఉండొచ్చేమో, ఇది నా గెస్ అనమాట. చేపించి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే, లాస్ట్ సీజన్ లో చూసారా, అంతకుముందు సీజన్లో అయినా గీతు వీళ్ళు ఉన్నప్పుడు పనులు చేపించుకోమంటాడు. అప్పుడు గీతు ఇట్లా కూర్చొని నా కాళ్ళొత్తు, నా జుట్టుకి ఆర్పిచ్చు అని చెప్పేసి చెప్తా ఉంటది, ఫేస్ కి క్రీమ్ అయ్యి నా కాళ్ళొత్తు, ఇట్లా అన్ని పనులు చేపించుకుంటుంటది. గుర్తుందా మీకు? ఇనయ చేత ఒక పని చేపించుకున్నప్పుడు అక్కడ కూడా ఫుల్ ఫైట్ అయితే జరిగింది వాళ్ళిద్దరికి కూడా. అంటే నేను చెయ్యను, నేను ఎందుకు చేస్తా అన్నప్పుడు, బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినప్పుడు నువ్వు చెయ్యాలని వాళ్ళిద్దరు గొడవ వేసుకుంటారు కదా. సేమ్ ఇక్కడ కూడా సిచ్యువేషన్ అదే అయి ఉంటదని నా గెస్ ప్రకారం, నా అంచనా ప్రకారం. బిగ్ బాస్ కూడా మేబీ గెలిచిన టీం కి ఓడిపోయిన టీం నుంచి మీరు ఏవైనా పనులు చేపించుకోవచ్చు అని చెప్పుంటాడు. ఆ క్రమంలో ఏదైనా చెత్తలో పడేసింది ఈమె చేత, సీత చేత ఎత్తిచ్చుండొచ్చేమో అని నా డౌట్ అనమాట. సో ఇలా జరుగుతుంది. ఇక్కడ వరకు అయితే ఈ ప్రోమోలో మనకు కనిపిస్తుంది. సో ఫుల్ ఎపిసోడ్ అనేది చూస్తే గానీ మనకి రియాలిటీ ఏందనేది అర్థం కాదు. సో వన్స్ ఎపిసోడ్ రిలీజ్ అవ్వగానే చూసి నెక్స్ట్ అప్డేట్ ని కూడా నేను మీ ముందుకి ఇస్తాను. ఇదండి జరిగింది. ఇప్పుడైతే వీడియో మొత్తం చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకు చెప్తున్నానంటే, సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నేను వీడియో పెట్టినప్పుడు మీకు వర్క్ వస్తుంది, మీరు ఓపెన్ చేసి చూస్తారు. అలా మీరు చూసినప్పుడు ఇంకొక 10 మంది చూస్తారు కదా, నేను చేసిన దానికి కొంచెం వాల్యూ ఉంటుంది, ప్లస్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అంటారు. సో నేను కూడా హ్యాపీ అవుతాను ఇంత కష్టపడి చేస్తున్నందుకు. సో నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి వీడియో అంతా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటి అంటే, మీకు దీంట్లో బిగ్ బాస్ హౌస్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎవరు డీటెయిల్స్ అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ మీకు ఈ ఫైట్ నేను చెప్పిన రివ్యూలో సీతది కరెక్టా, అభయ్ది కరెక్టా, అభయ్ నవీన్ చేసింది కరెక్టా, లేకపోతే సీత ఏడవడం, ఫుడ్ వదిలేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ నాగార్జున గారు కూడా ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తాడేమో వీకెండ్ ఎపిసోడ్ లో అని అనుకుంటున్నాను. ఓకే, ఓవరాల్ గా మీకైతే ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ అవ్వద్దు.